మళ్ళీ అందరికీ నమస్కారం. నా పేరు వేదస్. నేను ఈరోజు భారతీయ సంగీతం గురించి మాట్లాడబోతున్నా. నేను ఇప్పుడు మనం భారతీయ సంగీతం గురించి మాట్లాడబోతున్నాము. భారత సంగీతం కి రెండు సంగీతాలు ఉంటాయి. ఒకటి హిందుస్థానీ సంగీతం, ఇంకోటి కర్ణాటక సంగీతం. మనం చేసింది కర్ణాటక సంగీతం, పర్షియన్లు పరిపాలించింది హిందుస్థానీ సంగీతం. ఓకే, భారత సంగీతం అంటే ఏంటి? భారత సంగీతం అంటే భారత దేశం నుంచి వచ్చిన సంగీతం. ఇప్పుడు సప్తస్వరాల అర్థం మాట్లాడబోతున్నాను. సా అంటే షడ్జమం, రి అంటే రిషభం, గా అంటే గాంధారం, మా అంటే మధ్యమం, పా అంటే పంచమం, రి దా అంటే దైవతం, ని అంటే నిషాదం. ఇంకా సప్తస్వరాల మెయిన్ రాగాలు మాట్లాడబోతున్నాను. ఒకటి జన్య రాగాలు, ఇంకోటి మేళకర్త రాగాలు. ఇంకో మేళకర్త రాగాల నుంచి 72 రాగాలు పుట్టాయి. ఇప్పుడు మనం కర్ణాటక సంగీతం గురించి మాట్లాడదాము. కర్ణాటక సంగీతంలో చాలా వాళ్ళు కష్టపడి చేశారు. వాళ్ళ మెలకులో కూడా కర్ణాటక సంగీతమే ఉంది. ఇవి కొన్ని రాగాలు కర్ణాటక సంగీతంలో. మాయా లవగౌళ ఒక రాగము, కరహర ప్రియ ఇంకో రాగము, కీరవాణి ఇంకో రాగము, చర్వాక్రం ఇంకో రాగము, చారుకేరి ఇంకో రాగము, షణ్ముఖ ప్రియ ఇంకో రాగము. దానికంటే చాలా ఎక్కువ రాగాలు కూడా ఉన్నాయి. అవి మీరు తర్వాత నేర్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పే రాగాలు ఇవి నాకు తెలిసిన రాగాలు. ఇప్పుడు ముఖ్యమైన వారి గురించి మాట్లాడబోతున్నాను. ఒకటి అన్నమాచార్యులు, ఆయన చాలా మంచి ఆయన. ఇంకోటి రామదాసు, ఆయన కూడా చాలా మంచి ఆయన. ఇంకోటి త్యాగరాజు ఇక్కడ ఉన్నారు. ఇంకోటి నారాయణ తీర్థులు, ఆయన కూడా చాలా మంచి ఆయన. ముత్తుస్వామి దీక్షితులు కూడా చాలా మంచి ఆయన. ఇప్పుడు వాయిద్యాలు నేర్చుకుందాము. ఒకటి వీణ, ఇంకోటి వయోలిన్, ఇంకోటి వేణువు. ఇది వీణ, దీన్ని వీణ అంటారు. దీన్ని వయోలిన్ అంటారు. దీన్ని ఫ్లూట్, దీన్ని వేణువు అని అంటారు. ఇప్పుడు మనం హిందుస్థానీ సంగీతం గురించి మాట్లాడదాము. నీకు 10 సెకండ్లు ఉంది ఇంకా. మాట్లాడు. హిందుస్థానీ సంగీతానికి చరిత్ర మాట్లాడబోతున్నా. 12వ శతాబ్ది పర్షియన్లు భారతదేశంలో ప్రవేశించి రాజ్యం దిశార్థం
చేవటారు. ఇప్పుడు నేను హిందుస్థానీ రాగాలు ఇంకా వేరియేషన్స్ ఆఫ్ మ్యూజిక్ మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ప్లీజ్ గురుగారు. ఇప్పుడు ఠమ్రీ అది ఒక వేరియేషన్ ఆఫ్ మ్యూజిక్ హిందుస్థానీ సంగీతంలో. ఇంకా ఘాజల్ అది ఇంకో వేరియేషన్ ఆఫ్ మ్యూజిక్. కాజలు కాదురా, గజల్. గజల్ అదే గజల్ ఇంకో వేరియేషన్ ఆఫ్ మ్యూజిక్ హిందుస్థానీ సంగీతంలో. 2 సెకండ్లు ఉంది. టెన్షన్ చేయొద్దు గురుగారు. కావాలి. ఏం కావాలి? కావాలి అది కవాలి. ఇంకోటి